కొండ మీద ఉన్న కోతిని కూడా సులువుగా తీసుకురావచ్చు కానీ మార్నింగ్ పూట పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే చాలా కష్టం అబ్బా. పెద్ద పిల్లలు అయితే కొట్టో భయపెట్టో స్కూల్కి పంపించవచ్చు, మరీ చిన్న పిల్లలు అయిపోయారు, ఇటేమో కొట్టలేము అటు ఏడుస్తేనేమో చూడలేము. ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? నాకైతే ఆ ప్రాబ్లం అసలుకి లేదబ్బా. ఎందుకంటే హనీ అమ్మ ఈ మధ్యన స్కూల్కి వెళ్ళనాను మారం చేయట్లేదు. కాకపోతే ఈ రోజు హనీ గట్టిగా ఏడ్చిందబ్బా. దానికి రీజన్ వచ్చి స్కూల్కి వెళ్ళనని కాదు, యూనిఫామ్ వద్దని. ఏంటో కానీ హనీ స్కూల్ యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళాలంటే దానికి జైలు బట్టలు వేసుకొని జైలుకి వెళ్ళి అంత ఫీలింగ్ వచ్చిందేమో కానీ సివిల్ డ్రెస్ అయ్యి అప్పుడే వెళ్తా స్కూల్ కి అంటే ఏడ్చిద్ది. కానీ నాకు సివిల్ డ్రెస్ లో కన్నా యూనిఫామ్ మీద చాలా ముద్దుగా అనిపించింది. కానీ అప్పుడప్పుడు దానికి ఇష్టం లేకపోయినా కానీ ముద్దుగా ఉంటదని వేసేస్తాను అనమాట. నా కూతురు లేసేసరికి వంట పని అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఇప్పుడైతే హనీ అమ్మ పని కంప్లీట్ చేయాలి అంటే బ్రష్ చేసి స్నానం చేపించి రెడీ చేపియాలన్నమాట. మార్నింగ్ మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు, అందుకని హనీ అమ్మ డ్యూటీ నాకు పడింది అనమాట. బ్రష్ చేపించినా స్నానం చేపించినా అసలు ఇసుకిచ్చదు. అదేంటో నా దగ్గరకు వచ్చేసరికి చుక్కలు చూపించేసిద్ది. నాకైతే నేను వేసుకున్న కార్డ్ సెట్ అయితే చాలా కంఫర్ట్ గా ఉందన్నమాట. కాటన్ ఫ్యాబ్రిక్ అసలు ఇరిటేషన్ లేదు. అలాగే నైటీస్ నచ్చిన వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. మరి మీకు కావాలంటే పైన ఫోటో మీద క్లిక్ చేసి షాపింగ్ చేసేయండి. ఇక మొదలు పెట్టింది యూనిఫామ్ వద్దు అని. కాకపోతే ఏం చేద్దాము, కంపల్సరీ యూనిఫామ్ వేసుకెళ్ళాలి కదా స్కూల్ కి వెళ్తే. సేపటికి ఎట్లానో మైండ్ డైవర్ట్ చేసేయాలండి, అది వేరే విషయం. ఇంతవరకు చూసారు, వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి అలాగే మన వీడియోస్ ఇంకా చూడాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగో హనీ అమ్మ మైండ్ అయితే డైవర్ట్ చేసేసి ఫుడ్ అయితే తినిపించేస్తున్నాను. ఇదంతా సర్లే కానీ ఇంటికి నా కంటెంట్లు ఏమైనా చేంజ్ చేయమంటారా? మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇక్కడ మా హనీ అమ్మ అయితే మీకు బాయ్ చెప్తుంది. బాయ్.